కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు 5 గ్యారంటీలు గుదిబండగా మారాయి. వ్యయ తగ్గింపుకు స్కీమ్ రూల్స్ మార్చే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజు రాయరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 గ్యారంటీలు అమలు చేయడం ఆర్థిక భారమేనని బసవరాజు ప్రకటించారు. కాంగ్రెస్ హామీలతో అభివృద్ధి పనులు పడకేసే ప్రమాదం బసవరాజు హెచ్చరించారు. 5 గ్యారంటీల ప్రచారంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటి అమలు తలకు మించిన భారంగా మారింది. పథకాల అమలుకు ఏటా 58,000 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించాల్సి రావడం, నిజమైన లబ్ధిదారులకు గ్యారంటీలు సక్రమంగా చేరకపోవడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు పెరుగుతుండటం వెరసి అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 5 గ్యారంటీల అమలు సర్కారుకు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలను కొనసాగించాలంటే ఏటా 58,000 కోట్ల రూపాయలు అవసరమని అన్నారు. ఇది ఖజానాకు పెను భారమేనని, అందుకే దీనిపై ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్లు బసవరాజ్ రాయరెడ్డి తెలిపారు. ఒకవైపు గ్యారంటీలను అమలు చేస్తూనే వ్యయాన్ని తగ్గించుకోవడానికి స్కీమ్ నిబంధనల్లో ఏమేం మార్పులు చేర్పులు తీసుకురావచ్చో చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్యారంటీలను అమలు చేయడానికి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ఒక ఆర్థిక సలహాదారుగా అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నామని రాయరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలను అమలు చేయడానికి నిధులను ఖర్చు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులు పడకేయటం ఖాయమన్న ఆందోళనను కూడా రాయరెడ్డి వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని గతంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ప్రకటించారు. సిద్ధరామయ్య సర్కార్ తీసుకొచ్చిన 5 గ్యారంటీలను అమలు చేయాలంటే ఖజానాపై 50,000 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని అమలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు.